నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. బీరకాయ కర్రీ ఇలా ఎప్పుడన్నా చేసుకొని తిన్నారా? అయితే ఒకసారి చూసేద్దాం రండి ఈ వీడియో. దానికి కావాల్సింది ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక లేతగా ఉన్న బీరకాయ. ముందుగా ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్గా ఉల్లిపాయని కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని తీసుకొని చీలికలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బీరకాయని తీసుకొని 2 సగాలుగా చేసుకొని బీరకాయకు ఉన్న తొక్కు తీసేయాలి. ఇలా తొక్కు తీసేసుకొని బీరకాయని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా బీరకాయని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి తాలింపులు, ఆయిల్, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఇలా వేయించుకోవాలి. ఉల్లిపాయ మగ్గుతుంది అనుకున్నప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. బీరకాయ ముక్కలు ఉడికేంత వరకు. చూడండి, బీరకాయ ముక్కలు ఉడుకుతున్నాయి. ఒకసారి కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలాగే మన రుచికి సరిపడినంత కారం వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత చూడండి, బీరకాయ ముక్కలన్నీ ఉడికిపోయి ఒకసారి కలుపుకొని కూరని ఒక చిన్న కప్పు పాలు, కాచి చల్లార్చిన పాలు తీసుకొని పోసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత చూడండి, పాలు కూడా ఉడికిపోయి బీరకాయతో కలిసి కొంచెం కొత్తిమీర తీసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించి దించేయాలి. చూసారా, ఎంతో ఈజీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ. ఇలా ఎప్పుడైనా చేసుకొని తిన్నారా? అయితే ట్రై చేయండి. చపాతీల్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.